చాలా బాగుందన్న, నిజంగా ఇలా ఎలివేషన్ చూస్తాం అనుకోలేదు అల్లు అర్జున్లో. ఒక కొత్తదనం అనిపించింది నిజంగా. చీరకట్టు సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు కానీ దానికైతే థియేటర్ మొత్తం కూడా బ్లాస్ట్ అయితే అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, మూవీ టీం వాళ్ళు కూడా అన్నారు, అంటే ప్రొడ్యూసర్స్, ఆ చీరకట్టులో ఒక సాంగ్ ఉంటది మళ్ళీ ఆల్రెడీ లీక్ అయింది కూడా, ఇందాకే చూసాను ఆల్రెడీ కొంచెం లీక్ అయింది. సో ఎవరైతే పాపం అక్కడ టోన్ చేస్తున్నారో వాళ్ళే పాపం ఫోన్లో తీసి కొంచెం పెడతాం జరిగింది. అది వినపడేటప్పుడే చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు. సో ఇంకా థియేటర్లో ఓన్ సాంగ్ వింటే ఇంకా ఎట్లా ఉంటుంది, ఇంకా చెప్పక్కర్లే. ఇంకా గేమ్ చేంజర్ కు పోటీ అన్న ఈ పుష్ప 2 మూవీ. గేమ్ చేంజర్ వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఇప్పుడు అమ్మాయి వేరు, ఆంటీ వేరు కదా. సో అది కూడా అట్లాగే. అంటే ఇప్పుడు సినిమాను బయటికి రానిస్తారా మరి వేరే ఫ్యాన్స్? ఇంకా ఎవరు ఇంకెవరు ఆపేది లేదు బ్రో ఇంకా. సో ఆర్మీకి డబుల్ ఆర్మీ తయారైంది. సో మీడియా సపోర్ట్ కూడా ఇంకా బలంగా తయారైంది. మన తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అవును, ఎలా చూడొచ్చు మనం దీన్ని? సో వేరే స్టేట్ ఆ స్టేట్ అని మీరు వేర్దిస్తున్నారు తప్ప అదేం ఉండదు. సో ఎక్కడ పెట్టినా సరే మనం చూసాంగా, వీడియో చూసాంగా, క్లిప్ చూసావుగా, మరే నువ్వు అక్కడికి వెళ్ళా వీడియో చూసావుగా. సో అట్లా తెలుగులో కూడా చెప్పారు కదా పక్కన అట్లా. ఫ్లవర్ అంటావా, ఫైర్ అంటావా? అమ్మ మొగుడు అంటున్నా నేను. అది ఫైర్ బాంబులు కాదు, అమ్మ మొగుడే. ఇంకా థియేటర్లో మొత్తం అరే బాబు నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, ఒక ఫోన్ తాగడి పెట్టి టికెట్ తీసుకుందామని చూస్తున్నా, అది మ్యాటర్. నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి ఉందనుకో.